హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వాళ్ళైనా ఇష్టంగా తినే కిచిడి అండి. అదేంటి అంటే గోధుమ రవ్వ కిచిడి. ఎనర్జీకి ఎనర్జీ ఇస్తుంది. ఇంకా షుగర్ పేషెంట్స్‌కి ఇంకొకటి ఏంటి అనంటే హెల్తీగా ఒళ్ళు తగ్గాలి అని అనుకున్న వాళ్ళకి ఇదొక మంచి ఇంగ్రీడియంట్ అండ్ మంచి వంట అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే దీనికి ఏమేమి కావాలి, మనం ఫస్ట్ ఏం చేసుకోవాలో చూద్దాం రండి. దీనికైతే ఫస్ట్ గోధుమ రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నానండి. అదే గ్లాస్ కొలతతో సగము నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. ఈ ఎర్ర కందిపప్పుతో పోషకాలు చాలా ఉన్నాయండి. నేను చెప్పేదానికంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నేను చెప్తే అబ్బా ఇన్ని ఉన్నాయా అని అనుకుంటారు, కానీ ఎంత మేలండి. ఆ రెండు కలిపి ఒకే గిన్నెలో వేసేసుకొని కడిగి ఒకసారి మళ్ళీ వాటర్ పారబోసి మళ్ళీ నానపెట్టుకుందామండి. అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలకి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, అందుకని నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు ఈ నెయ్యిలో కొంచెం ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, చిన్న చిటికెడు పసుపు, కొంచెం ఇంగువ, 4-5 ఆకులు కరివేపాకు. ఈ గోధుమ రవ్వ స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ ఫస్ట్ జీలకర్ర ఆవాలతో కాకుండా చెక్క, లవంగం, యాలక్కాయలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. ఈ మసాలాలు ఏమీ అవసరం లేదు అని అనుకునే వాళ్ళు జీలకర్రతో స్టార్ట్ చేయండి. మసాలాలు స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలతో సహా పెట్టుకునే మంచి రుచికరమైంది కాబట్టి, కావాలి అని అనుకుంటే ఆ టేస్ట్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి, అంతే అండి. ఇప్పుడు మనం కరివేపాకు వేసాక బాగా దోరగా తాలింపు అంతా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నేను ఒక 10 దాకా జీడిపప్పు వేసానండి. అవి కూడా ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, బంగాళదుంప ముక్కలు ఇవన్నీ వేసుకున్న తర్వాత బఠానీ ఉంటుంది కదా, పచ్చి బఠానీ మన పలావ్లా వేసుకుంటాం చూడండి, అదే పచ్చి బఠానీ ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు అంతే అండి. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు దోరగా ఆ నెయ్యిలో వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. అసలు ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా మంచిదండి. ప్రోటీన్ ఫుడ్ అనమాట. అసలు గోధుమ రవ్వ చాలా బెనిఫిట్, చాలా మంచిదన్నమాట. అదిగాక పైగా మనం దీంట్లో బఠానీ వేస్తున్నాం, క్యారెట్ వేస్తున్నాము, టొమాటో వేసుకుంటున్నాం. అసలు దీంట్లో వేస్టేజ్ అంటే ఏది ఉండలేదండి. దీంతో పాటు మనకి ఇంకా క్యాప్సికమ్ వేసుకోవచ్చు నచ్చితే, బీన్స్ వేసుకోవచ్చు. కొంచెం మనకి స్పైసీగా నచ్చదు, మన పిల్లలు తినలేదు అని అనుకుంటే నేనైతే ఒకే ఒకటండి చిన్నది పచ్చిమిర్చి వేశాను. మేము పెద్దవాళ్ళకి చేసుకోవాలి, స్పైసీ కావాలంటే బాగా 3-4 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మనకి ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి. దాంట్లో ఆప్షన్ ఏం లేదు. అవన్నీ బాగా ఉడికాయి కదా, చూడండి బాగా వేగిపోయాయి అన్నమాట కూరగాయలన్నీ. ఇప్పుడైతే నేను ఏ గ్లాస్తో అయితే ఎర్ర కందిపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో నేను 6 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నానండి.
6 గ్లాసులు నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ క్వాంటిటీకి మొత్తం సరిపడా సాల్ట్ టేస్ట్ సరిపడా మొత్తం ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఒక్కసారి అలా తిప్పుకోవాలండి సాల్ట్ వేశాక. బాగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టుకుందాము. ఈ ప్రాసెస్ అంతా ఉడకటము నీళ్లు మరిగాక గోధుమ రవ్వ వేసుకుందామండి. ఈ నీళ్లు తెరలేదాకా సిమ్లోనే ఉంచుకోవాలి. ఎందుకు అనంటే మనం వేసిన ముక్కలు నీళ్ళల్లో ఉడకాలి, టేస్ట్ రావాలి అనంటే హైలే ఉంటే తొందరగానే పొంగొస్తుంది కానీ లోపల ముక్క ఉడకదండి. సిమ్లోనే ఉంచుకుందాం. చూడండి ఉడికి బాగా వాటర్ తెరులుతుంది కదా. ఇప్పుడైతే ముందుగా మనం ఒక అరగంట సేపు నానబెట్టుకున్న గోధుమ రవ్వ, ఎర్రకందిపప్పు తీసుకొచ్చి దీంట్లో వేసేసుకుందామండి వాటర్ తీసేసి. అలా మొత్తం రవ్వ, ఎర్రకందిపప్పు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలకి వాటర్కి మొత్తం పట్టేటట్టు ఈ రవ్వను కలుపుకుందామండి. ఈ ప్రాసెస్ వరకు ఇప్పటిదాకా ఇలా చేసుకొని తర్వాత దీన్ని కుక్కర్లో కన్వర్ట్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటారండి. కానీ నేనైతే విడిగానే చేసేసుకుంటాను. నా కుక్కర్లో చేసేదాని టేస్ట్ కంటే కూడా విడిగా ఉడికించుకోవడమే నాకు చాలా టేస్ట్ అనిపించింది. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇలా ఒక 10 మినిట్స్కి ఇలా సిమ్లోనేనండి మొత్తం. నేను ఒకసారి కలుపుకొని మూత పెట్టాను. ఒక 10 మినిట్స్కి చూడండి ఇలా వచ్చిందనమాట. 50% ఉడికిపోయింది. మళ్ళీ ఒక 2 సార్లు అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని మళ్ళీ చూడండి ఒక 5 నిమిషాలకు తీసాక అసలు బబుల్స్ వచ్చేస్తాయి చూడండి. మనం వేసిన నెయ్యి పైన తేలుతూ బబుల్స్ వచ్చి చూడండి ఎంత చక్కగా తయారైందో. మళ్ళీ ఆపేసి మళ్ళీ ఒక 5 నిమిషాలండి ఇంకంతే. చూడండి చాలా వరకు ఒక 90% వరకు అయిపోయింది అనిపించిందండి. ఇంకొక 2 నిమిషాలు నేను ఇంకా ఉంచాలి సిమ్లో అని అనిపించింది. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకొని తీసాను. అలా మూత పెట్టుకొని తీసాక లాస్ట్లో నాకు ఇలా చూడండి ఇది లాస్ట్ ఫైనల్ స్టేజ్. బాగా మనం వేసిన నెయ్యి పైన తేలుతూ మొత్తం ఉడికి మనం వేసుకున్న బంగాళదుంప, క్యారెట్తో సహా, బఠానీతో సహా ఉడికిపోయి చాలా చక్కగా తయారైందండి కిచిడి. అంతే అండి. ఇప్పుడు మనం దీన్ని మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. దీని మీద పైన నెయ్యి అలా వేసుకొని పక్కన కొబ్బరి పల్లీలు వేసుకున్న చట్నీ వేసుకొని తింటుంటే ఉంటుందండి అస్సలు అది ఇంకా చెప్పలేమన్నమాట. మనం తీసుకొని పెట్టుకునే ఒక్కొక్క స్పూన్తో బఠానీ, బంగాళదుంప ఇవన్నీ తగులుతా మధ్య మధ్యలో నెయ్యి, చట్నీ అమృతం అండి. ఇది అమృతం. ఎందుకంటే షుగర్ పేషెంట్స్కి మరి పైగా హెల్తీగా ఒళ్ళు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి ఇది చాలా మంచిది. బాయ్ అండి.